నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 31వ తారీఖు జనవరి నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు శ్రవణాకార్తె. ఈ రోజు మాఘమాస శుక్లపక్ష విధియా తిథి మధ్యాహ్నం 1:59 వరకు, తదుపరి తదియా తిథి. శతభిష నక్షత్రం రాత్రి 4:14 వరకు, తదుపరి పూర్వభద్ర నక్షత్రం. వరియన యోగం మధ్యాహ్నం 3:33 వరకు, తదుపరి పరిఘ యోగం. కౌలవ కరణం మధ్యాహ్నం 1:59 వరకు, తైతిల కరణం రాత్రి 12:49 వరకు, తదుపరి గరజ కరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:33 నుండి 2:03 వరకు. అమృతకాలం రాత్రి 9:31 నుండి 11:01 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:11 చంద్రోదయం ఉదయం 8:10 చంద్రాస్తమయం రాత్రి 8:06 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:05 నుండి 9:50 వరకు. మరలా మధ్యాహ్నం 12:52 నుండి 1:38 వరకు. రాహుకాలం పగలు 11:04 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. గుళిక కాలం ఉదయం 8:14 నుండి 9:39 వరకు. యమగండం మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 4:46 వరకు. ఏకార్గళ దోషం ఈ రోజు మధ్యాహ్నం 3:33 నుండి రాత్రి 4:14 మధ్య కాలంలో ఏర్పడుతుంది. పరేఖ యోగం జరుగుతున్న సమయంలో రవి శ్రవణ నక్షత్రంలోనూ, చంద్రుడు శతభిష నక్షత్రంలోనూ సంచరిస్తున్న సమయంలో ఈ ఏకార్గళ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.